వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ సెమిస్టర్కి సంబంధించి స్కిల్ పేపర్ బిజినెస్ రైటింగ్ ఈ స్కిల్ పేపర్లో ఫస్ట్ యూనిట్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో 10 మార్క్స్ నేర్చుకుందాం. ఓకే, చాలా సింపుల్ అన్న. 5 మార్క్స్ ఒక్క 10 నిమిషాలు నీ దృష్టిని నిలిపి స్కిప్ చేయకుండా 10 నిమిషాలు వింటే 5 మార్క్స్ డ్యామ్ షూర్గా నేర్చుకోవచ్చు. జస్ట్ ఆడియో వింటే చాలు, వీడియో మీకు అనవసరం. ఆడియో వింటే సరిపోతుంది. ఓకేనా? సరే, నేను ఒక పీడిఎఫ్ కూడా ఇచ్చాను, అది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, సరే. మనం అసలు ఫస్ట్ క్వశ్చన్, బిజినెస్ రైటింగ్ అంటే ఏంటి? బిజినెస్ రైటింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రైటింగ్ దట్ ఈజ్ యూజ్ ఇన్ ఎ ప్రొఫెషనల్ సెట్టింగ్. ఒక ప్రొఫెషనల్ వేలో రాసే రైటింగ్ ని బిజినెస్ రైటింగ్ అంటారు. ఇది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకో. ఏంటి? ఒక ప్రొఫెషనల్ వేలో రాయడమే బిజినెస్ రైటింగ్. రెండోది, ఇట్ ఈస్ పర్పస్ఫుల్ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ కన్వేస్. ఈ రైటింగ్ రీడర్కి ఏమని చెప్తుంది? దట్ కన్వేస్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద రీడర్. చదివేవాడికి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఎఫెక్టివ్ గా చెప్పడము. ఇది రెండో పాయింట్. ఏంటి? ఈ బిజినెస్ రైటింగ్ ఏం చేస్తుంది? అవతల ఎవరైతే చదువుతున్నారో వాడికి క్లియర్ గా ఎఫెక్టివ్ మేనర్ లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చెప్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ క్లయింట్ ప్రపోజల్స్. ఇందులో క్లయింట్ ఏంటి చెప్పాడు అది ఉంటుంది. అదేవిధంగా క్లయింట్ కి సంబంధించిన రిపోర్ట్స్, మెమోస్, ఈమెయిల్స్, నోటీసెస్ ఇవి ఉంటాయి ఇందులో. ఇవన్నీ కలిపి రాస్తారు ఈ బిజినెస్ రైటింగ్ లో. నెక్స్ట్ పాయింట్, ఇందులో 3 పాయింట్స్ కింద మరలా విభజించాం. ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్న పాయింట్ మరలా రాశాను. బిజినెస్ రైటింగ్ ఈజ్ ఎ పర్పస్ఫుల్ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ కన్వేస్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద రీడర్. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లియర్ గా ఎఫెక్టివ్ మేనర్ లో చదివిన వాడికి అంటే రీడర్ కి అందజేస్తుంది ఈ బిజినెస్ రైటింగ్. రెండోది, ఇట్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 4 పార్ట్స్. 4 రకాలుగా దీన్ని వర్గీకరించారు. మొదటిది ఇన్స్ట్రక్షనల్, రెండోది ఇన్ఫర్మేషనల్, మూడోది పెర్సుయేసివ్, నాలుగోది ట్రాన్సాక్షనల్. ఈ 4 పార్ట్స్ ఖచ్చితంగా రాయాలి ఎగ్జామినేషన్ లో. పేరు ఖచ్చితంగా ఈ 4 పార్ట్స్ పేర్లు మెన్షన్ చేయాలి. ఒకసారి సి, క్లారిటీ ఆఫ్ థాట్, కన్సైసెన్స్, కరెక్ట్ గ్రామర్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఈ బిజినెస్ రైటింగ్ రాసేటప్పుడు ఖచ్చితంగా అసలు నువ్వేమనుకుంటున్నావు అది క్లియర్ గా రాయాలి. కరెక్ట్ గ్రామర్ ఉండాలి, సెంటెన్స్ స్ట్రక్చర్ చాలా క్లియర్ గా ఉండాలి, గ్రామటికల్ గా ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్ తో ఉండాలి. అలా ఉండేటప్పుడు అది మంచి ఎఫెక్టివ్ బిజినెస్ రైటింగ్ అవుతుంది. అర్థమైందా? జస్ట్ ఒక 2 నిమిషాలు నువ్వు విన్నావు, 5 మార్క్స్ నేర్చుకున్నట్లు. నీ అదృష్టం బాగుండి కూర్చొని వచ్చింది అనుకో, 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. రెండోసారి ఎందుకు చెప్పట్లేదు అంటే వీడియో నీ చేతిలోనే ఉంటుంది, వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు, ముందుకు వెళ్ళి చూసుకోవచ్చు. సరే, రెండో క్వశ్చన్, ఇది కూడా 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈమెయిల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనందరికీ తెలిసిందేనన్న, కొద్దిగా అక్షరాల రూపంలో రాయడం అంతే. ఈమెయిల్ కమ్యూనికేషన్ అంటే, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్, తెలుసు కదా. ఇట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ కంప్యూటర్ స్టోర్డ్ మెసేజ్ ఫ్రమ్ 1 or more recipients via ఇంటర్నెట్. ఈమెయిల్స్ ఆర్ ఫాస్ట్. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఈమెయిల్స్ అనేది ఒకరి నుంచి మరొకరికి చాలా ఫాస్ట్ గా మెసేజ్ ఫార్వర్డింగ్ కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇన్ఎక్స్పెన్సివ్, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ యాక్సెసిబుల్ వే, ఈజీగా ఇలా మెయిల్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. సో ఎవరెవరైతే ఇంటర్నెట్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా సింపుల్ గా ఇంటర్నెట్ వాడుకొని ఒకరి నుంచి ఇంకోరికి ఈమెయిల్ పంపించడం అనేది ఈజీ అవుతుంది. టోటల్ ఇన్ఫర్మేషన్ ని ఈజీగా మనం కన్వే చేయొచ్చు అని చెప్తున్నాడు. అదేవిధంగా దీస్ ఆర్ సమ్ రీజన్స్ ఈమెయిల్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ఈమెయిల్ ఇంపార్టెంట్ అనడానికి కొన్ని కారణాలు ఏంటంటే, వైడ్ స్ప్రెడ్ యూసేజ్. నువ్వు ఎక్కడుండు, ఎంత దూరంలో ఉండు, కానీ దీన్ని వాడచ్చు. సో ఈమెయిల్ వల్ల మెయిన్ యూసేజ్ ఏంటి? వైడ్ స్ప్రెడ్ యూసేజ్. ఎక్కడి నుంచి ఒక పర్సన్ ఏ దేశంలో ఉన్నా మన దేశానికి ఈజీగా ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు. అదే చెప్తున్నాడు. ఈమెయిల్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ మెనీ పీపుల్ మే యూజ్ ఇట్ డైలీ వాడతారు. దీనికి కమ్యూనికేషన్ విత్ అదర్స్, వేరే వాళ్ళతో, అండ్ లెర్న్ మోర్ అబౌట్ బిజినెస్. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ తీసుకుంటే, ఏదైనా మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఆర్డర్ చేశారనుకున్నాం, సో నెక్స్ట్ నుంచి ఏమైనా కొత్తగా ఆఫర్స్ వచ్చినా ఏమొచ్చినా సరే మీకు కంటిన్యూస్గా ఈమెయిల్కి వస్తూనే ఉంటాయి. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఈమెయిల్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇంతేనన్నా. నెక్స్ట్ ఇది ఫార్మల్ కమ్యూనికేషన్. ఇది మీకు ఎక్కువ అవసరం అవుతుంది. 5 మార్క్స్లో ఎక్కువగా బిజినెస్ రైటింగ్ అడుగుతారు, లేదా ఫార్మల్ కమ్యూనికేషన్. ఈ రెండో క్వశ్చన్ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది, కాదు బై చాయిస్. ఓకే, సరే ఈ క్వశ్చన్ వినండి. ఫార్మల్ కమ్యూనికేషన్ refers to the flow of official information through proper predefined channels and rules. ఏం లేదు నాన్న, ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏదైనా ఆఫీసర్ తను కొంత ఇన్ఫర్మేషన్ ని తన కింద ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఒక సీఎం గారు ఉన్నారు అనుకున్నాం, సీఎం నుంచి కిందన ఉప ముఖ్యమంత్రికి వస్తుంది, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగా చివరికి
మన సచివాలయం వరకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా అంటే ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ వేలో పైనుంచి కిందకి రావడం. ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్డ్ అండ్ నీడ్స్ డెలిబరేట్ ఎఫర్ట్ టు ప్రాపర్లీ కమ్యూనికేటెడ్. సో ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎఫర్టబుల్ గా, చాలా క్లియర్ గా, ప్రాపర్ గా ఉండాలని చెప్తున్నాడు. ఫార్మల్ కమ్యూనికేషన్ ఫ్లోస్ ఏ హిరార్షియల్ స్ట్రక్చర్ అండ్ చైన్ ఆఫ్ కమాండ్. ద స్ట్రక్చర్ టిపికల్లీ టాప్ డౌన్. పై నుంచి కింద వరకు వస్తుంది కాబట్టి, అంటే పై స్థాయిలో ఉన్న ఆఫీసర్ నుంచి కింద స్థాయిలో ఉన్న ఆఫీసర్ వరకు వస్తుంది కాబట్టి, ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది ఒక ప్రాపర్ స్ట్రక్చర్స్ తో, ఒక ప్రాపర్ చైన్ ఆఫ్ కమాండ్ తో ఉండాలి అని చెప్తున్నాడు. ఫ్రమ్ లీడర్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్, వేరు వేరు డిపార్ట్మెంట్ లో ఉన్న లీడర్స్ నుంచి సీనియర్ స్టాఫ్ వస్తుంది, సీనియర్ స్టాఫ్ నుంచి కింద ఉన్న లోవర్ లెవెల్ ఎంప్లాయ్ వరకు వస్తుంది అని చెప్తున్నాడు. ఎంప్లాయీస్ ఆర్ బౌండ్ టు ఫాలో ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్ వైల్ పెర్ఫార్మింగ్ ద డ్యూటీస్. అది ఏదైతే ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చిందో దాని ప్రకారం కింద ఉన్న ఎంప్లాయీస్ అనేవాళ్ళు వారి యొక్క డ్యూటీస్ ని నిర్వర్తిస్తారు అని చెప్తూ వచ్చాడు. అంతేరా, 3 క్వశ్చన్లు, 5 నిమిషాలు జాగ్రత్తగా నువ్వు విన్నట్లయితే 5 మార్క్స్ నీకు యూనిట్ 1 నుంచి కవర్ అయిపోయినట్లు. సో నెక్స్ట్ క్లాస్ లో మనం 10 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకుందాం. దానికి పీడిఎఫ్ ఎక్కడ ఉందంటే మన యాప్ లో ఉంది అన్న. మన యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లే స్టోర్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 1 రూపీ అన్న అంతేరా. అంటే ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ తెలియదని చెప్పి జస్ట్ 1 రూపీ పెట్టడం జరిగింది. మీకు అన్ని సెమిస్టర్స్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తాయి. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్. మీకు ఏ సెమ్ కావాలని క్లాసెస్ తీసుకోవచ్చు. మెయిన్ గా ఈ స్కిల్ పేపర్స్ వచ్చేసరికి మీకు 1 రూపీకి మన యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి సండే ఆఫర్స్ ఉంటాయి. సో సండే ఆఫర్స్ లో కూడా మీరు బై చేసుకోవచ్చు ఏ కోర్స్ కావాలని సార్. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.